హైవేస్ టీఈ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆయన టీటీడీ చైర్మన్గా అపాయింట్ అయిన తర్వాత మొదటి టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరి చేత కూడా శభాష్ అనిపించుకున్నాయి. అండ్ అన్య మతస్థులు ఉండకూడదు అన్నట్టు, ఏది టీటీడీ పరిసర ప్రాంతాల్లో హిందువులే వర్క్ చేయాలి, హిందువులే అక్కడ ఉద్యోగులుగా ఉండాలన్నట్టు. అండ్ కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల వచ్చేసి జరిగిన వాటికి సంబంధించేసి ఎంక్వైరీ రేట్ ఇవన్నీ బాగానే చేస్తున్నారు. అయితే హైదరాబాదులో ఈయన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, లేదా కీలకమైనటువంటి వారిని కావచ్చు కలుస్తున్నాడు. ఓకే, గుడ్. కానీ వాళ్ళని కలవటం, వాళ్ళ సన్మానాల లేదంటే సాల్వాలు కప్పేసి ఆ ఫోటోలు ఈయన అఫీషియల్ పేజ్లోనే, మరి అకౌంట్ ఈందే అయినప్పుడు వీళ్ళ టీమే కదా ఫోటోలు అవన్నీ పెట్టారు, అవి పెడుతున్నారు. కేటీఆర్ని కలిసినట్టున్నారు, హరీష్ రావు కలిసినట్టున్నాడు, తర్వాత తలసా శ్రీనివాసరావును కలిసి ఉన్నారు, ఇంక మరి కొంతమంది కలిశారు. బీఆర్ఎస్ అంటేనే టీడీపీలకు పడదు అసలు. బీఆర్ఎస్ అండ్ టీడీపీ అసలు ఛాన్సేలా. అటువంటి దీన్ని ఏకం బీఆర్ఎస్ వాళ్ళని కలుస్తూ ఉన్నాడు. దాంతో టీడీపీలు ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నారంటే ఈయన్ని ఏమీ అనలేక, సార్ నాయుడు గారు మీరు టీటీడీ చైర్మన్, మీ దగ్గరికి ఎవరైనా రావాలి కానీ మీరేంటండి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి సాల్వాలు కప్పడం ఏంటండి, మీకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చింది ఎందుకు? ఎవరెవరికో వెళ్ళి సాల్వాలు కప్పి సన్మానాలు చేసి ఫోటోలు తీసి సోషల్ మీడియా పెట్టమని కాదు కదా, కరెక్ట్ కాదండి మీరు చేసని చెప్పేసి నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు కానీ జనరల్ నేను చూస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అంత ఇదే పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నిజంగా. టీటీడీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఈయన దగ్గరికి అది రావాలి, లేదు ఈయన ఎవరైనా వెళ్ళి కలిసి శాల్వా కప్పి సన్మానమో లేదన్నప్పుడు థ్యాంక్స్ అవ్వటమో లేదన్నప్పుడు ఓకేనండి నా మంచి పోస్ట్లో ఉన్నాను మరి మీరు సలహా సూచనలు ఇస్తారా అనుకున్నప్పుడు అరుదుగా ఎవరో ఒకరిద్దరు కలవాలి. బట్ రీసెంట్గా ఈయన కలవటం ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు బాధ ఏదైతే ఉందో అది కరెక్టేనేమో అనిపిస్తుంది నాకు కూడా. మీకేమనిపిస్తుంది? ఒక టీటీడీ చైర్మన్ ఈయన ఈ రకంగా వెళ్ళి సేవలు కప్పడం కావచ్చు, వాళ్ళు కలవటం కావచ్చు, ఫోటోలు బయట పెడతాం కావచ్చు, కరెక్ట్గా ఉందా లేదా కింద కామెంట్లో తెలియచండి. బట్ జాగ్రత్త, కామెంట్స్ మాత్రం ఏమంటారు అబ్యూజివ్ లాంగ్వేజ్ దయచేసి వాడకండి.